హాయ్ అండి. ఈరోజు మనం వాము చారు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్గా మిక్సీ జార్లో ఒక స్పూన్ వాము, కొద్దిగా మిరియాలు, జీలకర్ర, ధనియాలు వేసి ఫైన్గా పౌడర్లా తయారు చేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అందులో రసానికి సరిపడా ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్, ఈ చారులోకి ఆయిల్ తక్కువ పట్టిద్దండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 4 మెంతులు, పోపు దినుసులు, ఎండుమిర్చి, మెత్తగా నూరుకున్న ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, ఒక టమాటా మంచిగా కట్ చేసి వేయాలి. టమాటా తొందరగా మగ్గడానికి కొద్దిగా కల్లుప్పు వేసి వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని రసం చేసి ఆ పోపులో వేయాలి. పోపులో వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పౌడర్, వామ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని అది కొంచెం తెరిలిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని తెరలబెట్టుకోవాలి. తెరిలిన తర్వాత ఎంతో రుచికరమైన వాము చారు రెడీ అండి. హెల్త్కి ఎంతో మంచిది, మంచి